ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం, డిటరానమీ చాప్టర్ 25 వర్స్ 1. మనుషులకు వివాదము కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుడనియు దోషిని దోషి అనియు తీర్పు తీర్చవలెను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు సిద్ధపాటు చేసిన వాక్యాన్ని మనం చదువుకున్న వాక్యాన్ని దేవుని నీరు కట్టి ఫలింప చేయునుగాక. మరి చదివిన భాగాన్ని గమనిస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే మనుషులకు అంటే మనకు ఒక్కొక్కసారి మన కుటుంబాలలో కానీ బయట కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక టైంలో మొత్తానికి మనకు ఒకటి చుట్టుకుంటా ఏంటంటే వివాదాలు కదా, గొడవలు. అనుకోకుండానే గొడవలు అయిపోతాయి ఒక్కొక్కసారి కదా, ఊహించుకోకుండానే వివాదాలు, కోర్టు కేసులు, కోర్టులు, పోలీస్ స్టేషన్లని కదా, ఎన్నెన్నో, ఒకటి రెండు కాదు. మనుషులకు వివాదాలు కలిగినప్పుడు మనుషులం ఎక్కడికి పోతారు మనుషులు? న్యాయ వ్యవస్థ దగ్గరికో, లేదంటే ఊరు పెద్దల దగ్గరకో, లేదంటే గ్రామ పెద్దలు, లేదంటే ఇంటి పెద్దలు, లేదంటే బాబాయిలు, పెదనాయన్లు, అబ్బలు, తాతలు, అవ్వలు, వీళ్ళ దగ్గరికి పోతారు కదా. ఏమయ్యా పెద్దయినా, నువ్వే నాకు కొంచెం న్యాయం చెప్పు కదా. ఏమయ్యా పెద్దయ్యా, మా భార్య కొంచెం నువ్వన్న న్యాయం చెప్పు. ఏమయ్యా నువ్వన్నా మా ఆయనకు బుద్ధి చెప్పు, న్యాయం చెప్పు కదా. ఇంట్లో జరిగే చిన్న చిన్న వివాదాలకు, ఇంట్లో జరిగే సమస్యలకు, బయట జరిగే సమస్యలకు మనము ఖచ్చితంగా న్యాయము కోసము ప్రయత్నం చేస్తాం. హల్లెలూయా. అయితే మీరే చెప్పండి, ఈ లోకంలో అసలు న్యాయము కరెక్ట్గా తీర్చే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? మంచోన్ని ఏం చేస్తారు? లాస్ట్కి దోషిని చేస్తారు కదా. మంచోన్ని ఏం చేస్తారు? లాస్ట్కి దోషిని చేస్తారు. ఎవిడెన్స్ కావాలి కదా, ప్రూఫ్స్ కావాలి. కానీ ఒక్కొక్కసారి రికమెండేషన్స్ బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి వారు అవసరం వస్తారు, వీళ్ళు అవసరం వస్తారని చెప్పి ఏం చేస్తారంటే న్యాయాన్ని మార్చి చెప్పి మంచి వానికి శిక్ష వేసేటువంటి కాలంలో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, న్యాయాధిపతులు ఏం చేయాలంట? విమర్శించాలా, ఎవరిది తప్పు, ఎవరిది కరెక్ట్. వివాదాలతో వచ్చినప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం, కొంతమంది మనకి ఎవడైతే ఉపయోగపడతాడో వాని దిక్కు న్యాయం చెప్తారు కదా. మనకి ఎవడైతే మేలు చేస్తాడో, ఎవడైతే మనవాడో, ఎవడైతే మన బిడ్డో ఏం చేస్తారో వాని దిక్కే చెప్తారు న్యాయము కదా. మా బిడ్డ మంచిది, మా బిడ్డ అట్లాంటిది కాదు. మా కొడుకు మంచోడు, మా కొడుకు అట్లాంటిది కాదు, మా కొడుకు అట్లాంటోడు కాదు కదండి. న్యాయము, వివాదాలు వచ్చినప్పుడు న్యాయము తీర్చే విషయంలో అంట మనం ఎలాగ ఉండాలంట? విమర్శించి నీతిమంతుడనియో దోషిని దోషి అనియో తీర్పు తీర్చవలెను. హల్లెలూయా. ఈ లోకంలో ఏ మనిషి అయినా సరే ఇంత ఖచ్చితంగా తీర్పు చెప్పగలుగుతాడా? చెప్పలేడు. ఈరోజు నిజంగా మన కుటుంబాలలో వివాదాలకు మనం నిజంగా ఎక్కడ పడితే అక్కడికి పోతాం, ఎక్కరాని మెట్లు ఎక్కుతాం, ఎక్కరాని తిప్పలు పడతాం, చేయని తప్పులు చేస్తాం, చేయని పనులు చేస్తాము. ఒకటి రెండు కాదు కదా. మన ఇంట్లో ఉండే గబ్బు అంతా తెచ్చి రోడ్డు మీద పెట్టుకుంటారు చాలా మంది, అవునా కదా. ఇంట్లో ఉండే సమస్యలను తెచ్చి బయట పెట్టుకుంటారు. గుట్టు మట్టుగా ఉండేటువంటి వారు లేరు ఇప్పుడు. వివాదాలు, చీటికి మాటి గొడవలు, తుమ్మినా గొడవ, దగ్గినా గొడవే. ఒక ఇంట్లో కోడలు అనిందంట అత్తతో, అత్త నువ్వు ఈ పాట పాడొద్దు అనిందంట. ఏమే నా ఇష్టమే, నా పాట నేను పాడుకుంటా అనిందంట. అంటే ఆ కోడలు ఏందంట, ఈ పాట వాడినేమంటే చూడు నేను ఇంట్లో ఉండను. మొత్తానికి ఏం పాట అదంటే ఇంకా చెప్పకూడదు ఆ పాట గురించి. అట్లాంటి పాట కదా. పాట వాడినే కూడా వివాదమే. ఏమి బోకులు అట్నా తోమేదంటే గొడవే, గుడ్డలు ఇటనా ఉతికేదన్నా గొడవే కదా. వంట ఏంది ఇట్నా చేసేదన్నా గొడవే. ఎటు చూసినా సరే వివాదాలకు క్రైస్తవులమైన మనము తావు ఇవ్వకూడదు. హల్లెలూయా. వివాదాలకు మనము చోటు ఇవ్వకూడదమ్మా. మనము దేవుని బిడ్డలము. అసలు వివాదాలు ఎందుకు రావాలా మనకు? వివాదాలు ఎందుకు వస్తాయి? వివాదాలు ఆశిస్తేనే వస్తాయి. ఏదైనా ఆశిస్తేనే గొడవలు, ఆశించకపోతే వివాదాలు వస్తాయా? రావు. కానీ ఈ లోకము స్వార్థపూరితమైన లోకం. మన చుట్టూ ఉన్నవారు
స్వార్థపూర్వమైనటువంటి మనుషులు. వివాదాలు రేపేవారు ఉన్నారు, చల్లార్చేవారు లేరు. కానీ ఈరోజు మనకు న్యాయము తీర్చాలంటే మనుషులకు అది అసాధ్యము, దేవునికి అది సాధ్యం. దేవుని దగ్గరకు వస్తే న్యాయము తీర్చేవాడు ఆయనే. ఈరోజు ఆయన మన విషయంలో ఎన్నిసార్లు మీకు సహాయం చేశాడు, ఎన్నిసార్లు మీ వివాదాలతో ఉన్నప్పుడు మీకు సమాధానం ఇచ్చాడు, ఎన్నిసార్లు మీరు కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు మీకు ఉన్నటువంటి వాటన్నిటి నుంచి మీకు న్యాయము తీర్చి మీకు అన్ని సుఖ సంతోషాలు, మీకు కావలసిన సుఖం మీకు అనుగ్రహించాడు. మీకు రావాల్సిన మేలులు, మీకు రావాల్సిన సమస్త ఈవులతో మిమ్మల్ని తృప్తిపరిచిన వాడు, న్యాయము తీర్చిన దేవుడు. శ్రమల్లో ఉన్న మిమ్మల్ని, తగాదాల్లో ఉన్న మిమ్మల్ని, వివాదాలలో కొట్టుమిట్టాడుతున్న మిమ్మలను దేవుడు తన న్యాయము తీర్చి మీకు మేలు చేసిన వాడు. ఈరోజు మనుషులు నిజంగా న్యాయము తీర్చలేరు. ఒక రోజంట ఒక కోర్టులో దగ్గర ఒక తీర్పు జడ్జి 100కు పైగా తీర్పులు చెప్తాడంట. అందులో ఎన్ని కరెక్ట్ ఉంటాయి, ఎన్ని రాంగ్ ఉంటాయి మనకు తెలుసా? మనకు తెలియదు. ఇద్దరు చెప్తారు, నేను తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదని కదా. కానీ న్యాయాధిపతి ఏం చేయాలా? దాన్ని విమర్శించాలా, తెలుసుకోవాలా. హూ ఈజ్ సిన్నర్, ఎవడు పాపి, ఎవడు వివాదము రేపిన వాడు కదండి. ఈరోజున నేను మీకు చెప్పేది ఒకటే, మీ కుటుంబాల్లో వివాదాలు రాకుండా మనం చూసుకోవాలి. వివాదాలు వచ్చినాయి అంటే ఎవరో ఒకరం ఏం చేయాలా? సర్దుకోవాలి, ఓర్పు కలిగి ఉండాలి. ప్రభు విషయంలో మనం నేర్చుకోవాల్సిన విషయం అదే. దేవుడు మనం నేర్పించేది అదే. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు ఆయన. వివాదం పెట్టుకోండి, తగాదాలాడండి, కొట్టుకోండి, భార్యను కొట్టు, భర్తను అవమానించు, భర్తని భర్తటే పిలుసు, ఒరేగిరి అంట పిలుసు భర్తని, లేదంటే భార్యని ఏదంటే దాన్ని అని దేవుడు చెప్పడు. వివాదాలు రేపుకోవడం కాదు, కుటుంబాలు కట్టుకోవడం గొప్ప సంగతి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా ఉంది, ఈరోజు ఈ లోకంలో ఎవరు న్యాయం అంత కరెక్ట్గా తీర్చే వాళ్ళు లేరు. కానీ దేవుడు, మనము నిజంగా న్యాయం కోసము ఎవరి కాడకడితే వాళ్ళ కాడికి పోతాం కదా. ఎవరు పడతారు దగ్గరికి, బంధువుల దగ్గరికి, పెద్దవాళ్ళని, వాళ్ళని, వీళ్ళ దగ్గరని. వివాదాలు వచ్చినప్పుడు మనం పరిగెత్తుకుంటా మనుషులను ఆశ్రయిస్తాము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే రిటర్న్ టు క్రైస్ట్, అంటే యేసయ్య యొద్దకు రావాలా, మనం యేసయ్య యొద్దకు తిరిగి రావాలా. అయ్యా నీవే నా జీవిత న్యాయం తీర్చు, నేనున్న స్థితి చూడు ఎట్లుందో, నేనున్న పరిస్థితి ఎట్లుందో, నాకు సంతృప్తిని కలుగుచేయి. అందరు నా మీద నిందలు మోపుతున్నారు, అందరు నా మీద చేయని తప్పుకు ఆరోపిస్తూ ఉన్నారు నన్ను. అయ్యా నాకు వివాదములు రేపుతున్నారు నా చుట్టూ. ప్రభా నేను ఏడ్చలేక మూలుగుతున్నాను, నాయన నువ్వు నాకు న్యాయం తీర్చు ప్రభువా అని నువ్వు ప్రభువుని అడగాల. మనుషులు ఈ లోకంలో నీకు న్యాయము సక్రమంగా తీర్చలేరమ్మా, ఇది మాత్రం వాస్తవం. కానీ దేవుడు నీ పక్షమున నిలబడినవాడు. కాబట్టి నీ కష్టములు ఎదురైనప్పుడు నీ యాత్రను సాగించు. వివాదాలు వచ్చినప్పుడే నువ్వు బలం కావాలంగా, బలహీన పడకూడదు. వివాదాలు వచ్చినప్పుడు, విషాదాలు జరిగినప్పుడు, లేనిపోని సమస్యలు చిక్కుకున్నప్పుడు నువ్వు ఇంకా స్ట్రెంగ్త్ కావాలా. నీకు ప్రభు న్యాయం చేస్తాడు, నీకు సహాయం చేసే దేవుడు, నీకు ఉపకారం చేసే దేవుడు, మేలుతో నింపే దేవుడు, దీవెనలతో నిన్ను నింపే దేవుడు. కాబట్టి దేవుని కొరకు నువ్వు జ్యోతిగా వెలగాల. హల్లెలూయా. అందుకే లోకములో నీ కొరకు జ్యోతిగా నన్ను వెలిగించు. ఎందుకంటే ఈ లోకమంతా కూడా ఏం చేస్తుంది? ఆర్పేస్తుంది మన బతుకుని కదా. ఆర్పేదా ఈ లోకము? ఆర్పేస్తుంది. అదే నువ్వు ప్రభువుని అడగాల, ప్రభువా ఈ లోకము నా దీపము ఆరిపోయేటట్టు చేస్తా ఉంది, సంతోషం లేకుండా చేస్తా ఉంది ఈ లోకం, వ్యాధి బాధలతో ఉన్నది నా జీవితం, కష్ట నష్టాల్లో ఉంది నా జీవితం, నేను నీ కోసం జ్యోతిగా వెలుగుతాను నాయనా, నాకు న్యాయం తీర్చు. చూడండి, మీకు ఒక మాట జ్ఞాపకం వస్తుంది. కీర్తన గ్రంథము 39 23వ వచనము 24వ వచనం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. హల్లెలూయా. న్యాయం ఎవరి దగ్గరికి వచ్చినాడు? కీర్తనకారుడు దేవుని దగ్గరికి వచ్చినాడు. నన్ను పరిశోధించు, నా హృదయము తెలుసుకో, నీకు ఆయాసకరమైన మార్గం నా ఉందేమో చూడు. దేవుడు నిజంగా నీతిమంతుడైతే నేను నీతిమంతుని అని అంటాడు. నువ్వు దూషకునివైతే నిన్ను దోషిని చేస్తాడు ఆయన
మనుషుల మాదిరి ఎవరి వైపు ఎక్కువ, ఎవరు నాకు తిక్కు తిరిగితే వాళ్ళ తిక్కు తిరుగుతే అనే రకం కాదు ఆయన. ఆయన మనుషులు లక్ష్య పెట్టేవాడు కాదు ఆయన, అసలుకు నిన్ను లక్ష్య పెట్టేవాడు ఆయన. ఒక పాపి రక్షించబడితే దేవుడు గంతులు వేస్తాడంట. హల్లెలూయా. ఒక పాపి మారుమనసు పొందితే, ఒక పాపి క్రీస్తు దగ్గరికి వస్తే, ఒక పాపి దేవుని దగ్గర న్యాయం కోసం వస్తే దేవుడు సంతోషపడతాడంట. కాబట్టి ఈ రోజున ఈ లోకంలో నీకు ఎక్కడి చూసినా నీకు న్యాయం దొరకట్లేదేమో, చింతిస్తున్నావేమో, నువ్వు పడుతున్న కష్టానికి, నువ్వు పడుతున్న ప్రయాసకు నీకు విలువ రావట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభు నిన్ను దీవిస్తాడు. ఈ లోకంలో నువ్వు సాగిపో, యాత్రను ముగించి ఎట్ల కొట్ల ప్రభు సహాయం కోరుకో. ప్రభు నీ ఉండు నాకు చాలని. మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆయన న్యాయము తీర్చే దేవుడు. కాబట్టి ఆయన లాంటి న్యాయాధిపతి నిజంగా ఎక్కడ కూడా లేడు. అసలైన జడ్జి ఆయనే. ఎవరిని ఎట్లా చూడాలనో, ఎవరిని ఎట్లా పరిశోధించాలనో, ఎవరికి ఏ స్థానం ఇవ్వాలనో, ఎవరిని పరలోకంలో తీసుకోవాలనో, ఎవరిని నరకానికి పంపాలనో అన్నీ కూడా దేవునికి బాగా తెలుసు. లోకంలో చట్టంలో ఒక సామెత ఉంది, ఏంటంటే తప్పు చేయనోని ఎట్టి పరిస్థితుల్లో జైలుకి పంపకూడదంట, కానీ తప్పు చేసినోని ఖచ్చితంగా జైలుకి పంపాలంట. అది నిజంగా జరుగుతుందా? కొన్నిసార్లు డబ్బు ప్రభావం ఉంటుంది, కొన్నిసార్లు పొలిటికల్ సపోర్ట్ ఉంటుంది, కొన్నిసార్లు దీన్ని బట్టి రికమెండేషన్లు బట్టి ఒక్కొక్కసారి న్యాయ వ్యవస్థలో కూడా కదా ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కదండి. కానీ మన దేవుడు న్యాయము తీర్చే దేవుడు, సహాయము చేసే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభు దగ్గరికి రా. ప్రభా నాకు న్యాయం చేయను ఆయన, ప్రభా నువ్వు ఒక్కరిని నాకు న్యాయం చేస్తావునైనా. మనుషులను ఆశ్రయించి మోసపోయిన ఆయన, స్నేహితులు నమ్మి మోసపోయిన ఆయన, బంధువులు నమ్మి నేను మోసపోయిన ఆయన, అందరూ నన్ను విడిచిపెట్టారు నాయన. స్నేహితులని నమ్మాను, మోసం చేశారు, బంధువులను ద్రోహం చేశారు. దీనుడవై అందుడనై అనాథగానే మిగిలాను, నువ్వు రావా యేసయ్యా, నువ్వు రావా యేసయ్యా. హల్లెలూయా. అనాథగా మిగిలినప్పుడు యేసయ్య వద్దకు వస్తారు చాలా మంది కదా. నేనేమంటానంటే ఈ రోజే రా, వివాదాలు చిక్కుకోక మునిపే రా, ఊబిలో చిక్కుకోక ముందే రా. న్యాయము తీర్చే దేవుడు మన దేవుడు, సహాయం చేసే దేవుడు. కాబట్టి నీ స్థితిని దీవించే దేవుడు, సమయోచిత జ్ఞానము నీకు దయచేసే దేవుడు, నీ త్రోవలను నీ కట్టడలను నీకు బోధించి నీవు ఎట్లా నడచాలో, ఎలా అడుగు ముందుకయ్యాలో నీకు మార్గం బోధించే దేవుడు మన న్యాయాధిపతి అయిన దేవుడు. ఈయన ఎలాంటి న్యాయాధిపతి మనకు దొరకడు. నిజంగా ఈ మనుషుల దగ్గర నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు న్యాయము దొరకదు. కానీ దేవుని దగ్గరకు వస్తే నీకు స్థిరమైన హృదయం, నూతనమైన మనస్సు, నూతన శక్తి, నూతన బలం. బ్రతుకుతే దేవుని కోసం బతకాలని ఆశ పడుతుంది మనకు దేవుని కాడికి వస్తే. హల్లెలూయా. మనుషులు మనుషులు నమ్మి 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 మోసపోయి అడగండి ఏమంటారు, వీళ్ళ కోసం ఎవరు బతుకుతే కనీసం దేవుని కోసం బతికినా మేలు అంటారు కదా. కదా ఒక్కోసారి మనుషులు మన హృదయాన్ని గాయపరుస్తారు, కానీ దేవుడు మన గాయాలను మాన్పుతాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకోను. అడగండి ప్రభుని, ప్రభా నన్ను పరిశోధించు, ప్రభా నీ ఒక్కడివే నాకు న్యాయం చేయగలవాడవు తండ్రి. ఇదిగో నీ సభకు వచ్చుచున్నాను ఆయన, నీ సభలో నీ దాసుని ద్వారా నువ్వు నాకు బోధించు నాయన. వాక్యముతో నాకు న్యాయము చెప్పు నాయన, వాక్యముతో నన్ను సరిచేయి నాయన, వాక్యముతో నేను ఏం చేస్తున్నానో, ఏం తప్పు చేసి నాకు బోధించు ప్రభా అని నువ్వు అడిగితే నిజంగా ఎవరు తప్పుడోళ్ళో ఎవడు మంచోడో దేవుడు ఖచ్చితంగా బోధిస్తాడు, న్యాయం చెప్తాడు ఆయన. న్యాయం చెప్పినాక మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలంగా. దేవుడు నువ్వు పాపివి అన్నాడు అనుకో, నేను పాపిని కాదు, నేను నిరూపించుకుంటా అన్నావు అనుకో, కాదు. దేవుడు ఒకసారి నువ్వు తప్పుడు అంటే నువ్వేం చేయాలి? ఆ తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలా, ప్రభుకు సమీపంగా ఉండాలంగా. అప్పుడు ఈ లోకంలో నువ్వు దేవుని కోసము జ్యోతిగా వెలిగించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనుల మార్గము దేవునికి హేయం అనే వాక్యంలో ఉంది.
మీరు భక్తిహీనులుగా ఉంటారా, భక్తులుగా ఉంటారా? దేవుని దగ్గరకు వచ్చి న్యాయం కోరుకుంటారా, లేక మనుషుల చుట్టూ తిరిగి మీ జీవితాన్ని, మీ వివాదాలను ఇంకా ఎక్కువ చేసుకుంటారా? ఆలోచన చేయండి. ప్రభువా, నన్ను నీవే దీవించు, నాకు నువ్వే న్యాయం తీర్చు ప్రభువా అని ప్రభు దగ్గరకు వస్తే నిజంగా ప్రభు మన జీవితంలో మేలులతో నింపే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. మనకి ఇది అది కాదు, ఆకాశ వాకిలు తెరిచే దేవుడు, మేలులతో తృప్తిపరిచే దేవుడు. ఆయన ఇచ్చేది అన్నీ కదా, ఆయన దగ్గర సర్వ సమృద్ధి ఉంది. కాబట్టి న్యాయం ఇచ్చే దేవుని దగ్గరికి రండి, న్యాయము తీర్చే దేవుని దగ్గరికి రండి, మంచి దేవుని దగ్గరికి రండి. మిమ్మల్ని కూడా మంచి వారిగా చేస్తాడు. ఈ లోకంలో మిమ్మల్ని జ్యోతిలాగా వెలిగిస్తాడు. 10 మందికి మీరు సాక్షులుగా నిలబడతారు. కాబట్టి వివాదాలు రేపుకొని మనుషులు చుట్టూ తిరుగుతున్నారేమో, దేవుని దగ్గరికి రా. అసమాధానం ఉందేమో నీ ఇంట్లో, నీ భర్తతో నీకు సమస్య ఉందేమో, నీ భార్యతో నీకు సమస్య ఉందేమో, వివాదాలు రెట్టింపు చేసుకొని కోర్టు మెట్లని, పోలీస్ స్టేషన్ మెట్లని ఎక్కాకండి. దయచేసి ప్రభు దగ్గరికి రండి. ప్రభువా, నీవే న్యాయము చేయి, నేను ఇక నుంచి మంచిగా ఉంటా ప్రభువా, నా కుటుంబాన్ని, చెదిరిపోయిన కుటుంబాన్ని మళ్ళా కట్టు నాయనా. ప్రభువా, మాకు వివాదాలు వద్దు నాయనా, సంతోషం కావాలి ప్రభువా అని మీరు ప్రభువుని అడిగితే ప్రభు మీ జీవితాన్ని స్థిరపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. తండ్రి, విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయినా. అవును ప్రభా, నీవే న్యాయము తీర్చగల దేవుడు తండ్రి. ఈ లోకల మనుషులను ఆశ్రయిస్తే ప్రభా ఆ న్యాయం ప్రభు వన్ సైడ్ అవుతుంది నాయన. కానీ నీవైతే ఎవరు తప్పుడు, ఎవరు నీతిమంతులను కరెక్ట్గా చెప్పేవాడవు తండ్రి. ప్రభా, ఒకవేళ నిజంగా మేము ఈ లోకల పాపాత్ములం అయితే ప్రభా, నీ తీర్పులో మేము మా పాపాలు ఇదిగో ఈ సమయంలో ఈ వాక్య ప్రసంగం ద్వారా మా పాపాలు మేము ఒప్పుకొని ప్రభా మేము కడుక్కుంటున్నాం, మమ్మల్ని శుద్ధి చేసుకుంటున్నాం. మాకు కావాల్సిన సమాధానం మాకు దయచేయి, మాకు కావాల్సిన నెమ్మది మాకు దయచేయి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచు. నీ చేతికి సమస్తం అర్పగించుకుంటూ నీవే మాకు సహాయం చేసే దేవుడు, నీవే మమ్మల్ని జ్యోతిగా వెలిగించే దేవుడు, నీవే మాకు న్యాయము తీర్చే దేవుడు. ప్రభా మేము అడుగుతుండగా నీవు మా జీవితంలో మేలుతో నింపమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.